హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇలా మెల్లిమెల్లిగా పూజ చేసుకుంటూ చక్కగా నెమ్మదిగా చేసుకున్నానండి. శ్రావణ సోమవారం చక్కగా పూజలైతే చేసుకున్నాను. పిండి దీపాలు పెట్టుకొని ఇలా ధూపం, దీపం అంతా ఇచ్చిన తర్వాత పంచహారతి ఇచ్చారండి. నేతి హారతి, పంచహారతి ఇచ్చానండి. అది మాత్రం ఇప్పుడు నేను నిన్న చెప్పుకుంటూ ఆ వీడియో చెప్పుకుంటూ నేను కొంచెం అలసిపోయానండి. కొంచెం ఇబ్బందిగా ఉండి నేను ఎర్లీగా పడుకుండిపోయాను నిన్న. దాన్ని చేపట్టి ఈ వీడియో ఉండిపోయిందండి. అలా నేను చెప్పకపోబట్టే వాయిస్ ఇవ్వబట్టే ఈ వీడియో ఉండిపోయిందండి. నిజంగా చెప్తున్నానండి. అలసిపోయాను నిన్న బాగా. స్వామివారికి నువ్వుల లడ్డు పెట్టానండి. పాలు పెట్టాను చక్కగా. అన్నీ పెట్టేసి అన్నిటితోటి ఇలా ఏదైనా తగ్గి ఉంటే నా ఇంట్లో ఉన్నంత వరకు మాత్రం నేను నాకు సాధ్యమైనంత వరకు ఈరోజు పెట్టుకునే నైవేద్యాలండి ఇవి. స్వామివారికి మనకి ఏది పెట్టాలని రాసిపెట్టుంటే మన ఇంట్లో అదే దక్కుతదండి. ఇది చేద్దాం, అది చేద్దాం అని మనం అనుకుంటాం కానీ అవన్నీ చేయలేమండి. ఎందుకంటే మనకు ఆ టైంకి ఏది కుదురుతది మార్నింగ్ పూట అనుకోని చేసుకునేవాళ్ళు మంచిగా ప్రిపేర్‌గా పిల్లలు స్కూలుకెళ్ళినప్పుడు అలా చేసుకోవచ్చండి. మార్నింగే చేసేవాళ్ళు మాత్రం కొంచెం పొద్దునే ఇంకా ప్రిపరేషన్ ఇంకెక్కువగా ఉంటే ఏదైనా చేయొచ్చండి. ఇలా పంచహారతి చక్కగా ఇచ్చుకొని ఏదన్నా తప్పులుంటే క్షమించమని అడిగి ఆ స్వామివారిని నిజంగా ఆ భోలా శంకరుడండి. శంకరుడు మాత్రం మనకి ఏదైనా కూడా మనకేదైనా చిన్న బాధొచ్చినా కూడా ఆదుకుంటాడని నమ్మకంతో చేస్తానండి. అన్నీ నా మందిరంలో ఉన్న ప్రతి ఒక్క దేవుడు కూడా నాకు ముఖ్యమేనండి. అందుకనే ప్రతి ఒక్క దేవుడికి నేను నమస్కారం చేసుకుంటానండి. ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్క దేవుడు నేను తెచ్చిపెట్టుకున్నదే అండి. అందుకనే అందరిని గౌరవిస్తానండి నేను. చూడండి ఇలా ధూపం, దీపం అంతా ఇచ్చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించిందండి. కాసేపు మనము కొద్దిసేపు ఒక 5 నిమిషాలు కూర్చుంటే ఈ ప్రశాంతత వస్తదండి. మనం చేసిన తర్వాత కాసేపు స్వామి నామం చెప్పుకోవాలండి. చెప్పుకుంటుంటే వస్తదండి. నిజంగా నా భాష తెలియట్లేదు సరిగ్గా అర్థం కావట్లేదని ఎవరో కొట్టారండి. నేను పక్కా తెలంగాణ కదండీ! ఇక్కడే పుట్టి పెరిగానండి. తెలంగాణ బిడ్డనండి. అప్పుడప్పుడు నా మాటలు ఏదన్నా తేడాగా అనిపించినా, ఏదన్నా అనిపించినా ఈ దేవుడిని చూసి మర్చిపోండి. ఎందుకనంటే ఈ దేవుడిని చూసి మర్చిపోండని ఎందుకంటున్నానంటే మనసుతో చేస్తున్నా అండి. భక్తితో చేసుకుంటున్నాను. నా బాధ ఏదున్నా స్వామివారితో చెప్పుకొని ఈ పూజలైతే చేసుకుంటున్నానండి. ఏదైనా ఉంటే ఏమీ అనుకో